హలో అండి, నేను ఇది గొలుసు కుట్టు చూడండి. ఎంబ్రాయిడింగ్లోని హ్యాండ్ వర్క్, చేతి వర్క్, చేతితో చేసేది. ఇది పక్షి చెట్టు మీద ఉన్నట్టుగా వేసాము చూడండి. దాంట్లోని మధ్యలో చమ్కీలు. కుట్టు చూపిస్తున్నాను. గొలుసు కుట్టు చూడండి. మీరు అట్లా వేసుకొని డ్రాయింగ్ గీసుకోవాలి. డ్రాయింగ్ గీసుకొని చక్కగానే ఇలాగ పెట్టుకొని మనం కుట్టుకోవడమే. డ్రాయింగ్ మీద గీతల మీద మనం ఇలా గీసి ఇట్లా వేసుకొని కుట్టుకోవడమే. మొత్తం గొలుసు కుట్టే. చిన్నగా పెట్టుకోవచ్చు గొలుసు, పెద్దగా కూడా పెట్టుకోవచ్చు. మనం సూదిని ఇలా తిప్పుకోవడమే. సూది ఎప్పుడు వెనక్కి వెళ్ళాలి. మనం ఎందులోంచి కూర్చోమో అందులోంచే చూడండి. ఇదిగోండి చూడండి గొలుసు కుట్టేలకు వస్తుందో. సూదిని ఇట్లాగా వేసాక మనం ఇలా తిప్పుకోవాలి. అలా కుట్లు ఉన్నాయి. ఫస్ట్ గొలుసు కుట్టు చూపిస్తున్నాను. లవంగా కుట్టు ఉంది, కాశ్మీరీ వర్క్, అట్లాగా చక్క మనం డ్రాయింగ్ గీసేసుకొని ఇలా కుట్టేసుకుంటే బాగుంటుంది. వర్క్ మనమే హ్యాండ్ వర్క్ ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడల్లా డ్రాయింగ్ గీసుకొని బ్లౌజుల మీద కానీ, పిల్లల లంగా జాకెట్లకు కానీ, దేనికైనా ఇప్పుడు ఎక్కువ మగ్గం వర్క్, హ్యాండ్ వర్కే కదా వాడుతున్నారు. మనం చక్కగా ఇంట్లో కూర్చొనే చేసుకోవచ్చు ఇలాగా నీట్గా వర్క్. ఒకసారి మీరు కూడా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. బయటికి ఎక్కడికి వెళ్ళకుండా చక్కగా ఇంట్లోనే ఖాళీగా ఉన్నప్పుడల్లా కుట్టుకుంటే మనకు వర్క్ వచ్చినట్టు ఉంటుంది. మనకు వస్తే ఇంకొకరికి చెప్పడానికి ఉంటుంది. ఎప్పుడో నేను అప్పుడులోనే వెళ్ళి నేర్చుకునేదాన్ని. నేర్చుకోవడానికి 6 నెలలు పట్టింది వర్క్లు నేర్చుకోవడానికి. చూడండి ఇలా వేసుకోండి. ఇగో ఈ వర్క్ ఇది మొత్తం గొలుసు కుట్టే. కలర్స్ మార్చుకోవాలి దారాలు. దీన్ని మాత్రం పేపర్ మీద డ్రాయింగ్ గీసి ఈ క్లాత్ మీద పెట్టుకొని చక్కగా ఆ డ్రాయింగ్ని ఇలా గీసేసుకొని దాని మీద కుట్టేసుకోవడమే. మనం దారాలు కలర్స్ మార్చుకొని మనకి ఏ కలర్ దారం ఇష్టమైతే కలర్ఫుల్గా ఏది కనబడుతుంది అంటే అది ఇలా వేసుకొని బ్లౌజుల మీద మన హ్యాండ్ మీద వేసుకుంటే ఇది చాలా బాగుంటుంది ఈ వర్క్. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా.